ఆదికాండం 6వ అధ్యాయం. ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద బైబిల్లో మొదటి గ్రంథము ఆదికాండం 6వ అధ్యాయము. నేను మొదటి వచనం నుండి 8వ వచనం వరకు చదువుతున్నాను, లేక 9వ వచనం వరకు చదువుతాను. ప్రతి ఒక్కరూ మీ బైబిల్లో తెరిచి చూడాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6, ఆదికాండం 6వ అధ్యాయము. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్డ్స్ 1 to 9. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అతిక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నానెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునయ్యుండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ దిస్ మార్నింగ్. మా మనోనేత్రములు వెలిగించండి, మీ వాక్యము మాకు ప్రత్యక్షపరచండి. హెల్ప్ us to understand and help us to see what you have intended for us to see in your word. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని. Lord, I pray that you will saturate this place with your presence, your anointing and your spirit. మీ నామాన్ని అత్యున్నతంగా మహింపరచుకొనమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఈ చదివిన స్టోరీ మనందరం చాలాసార్లు చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకుని ఉంటాం. ఏ విధంగా భూమి అంతా ఒక్కసారి దేవునికి అవిధేయకరమైపోయింది. ఆల్ ద పీపుల్ దట్ వర్ లివింగ్ ఆన్ ద ఎర్త్, వారు దేవునికి అవిధేయులై ఈ భూమి మీద చాలా గొప్ప శాపము, భయంకరమైన పాపము, దేవునికి అవిధేయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు భూమి మీద ఉన్న జనులందరినీ నాశనం చేయాలనుకున్నాడని వాక్యంలో రాయబడింది. ఆయన నరులను సృజించినందుకు సంతాపపడ్డాడు. గాడ్ వాజ్ గ్రీవ్డ్ ఫర్ క్రియేటింగ్ మ్యాన్ కైండ్. ఆయన సంతాపపడి వారిని కంప్లీట్గా నాశనం చేయటానికి దేవుడు ఆలోచించాడు. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ రిడెంప్షన్ ప్లాన్. దేవుడు ఎప్పుడు కూడా ఒక విమోచన ప్రణాళికను ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. ప్రతి తరములో కూడా దేవుడు కొందరి ద్వారా ఆయన తన కార్యాలు జరిగిస్తూనే వచ్చాడు. దేవుడు, నేను ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉంటే నోవాహు యొక్క జీవితము మరొకసారి నాకు క్రొత్తగా కనిపిస్తూ ఉంది. 8వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఆ మాట చాలా బాగుంది. బట్ నోవా ఫౌండ్ ఫేవర్ అండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఫేవర్ అండ్ గ్రేస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా దృష్టి యందు నోవాహు కృప పొందాడు. నో ఫేవర్ ఈజ్ ఏ స్పెషల్ ఎఫెక్షన్, ఐ వుడ్ సే. కృప, దయ అంటే దేవుని యొక్క ప్రత్యేకమైన కనుదృష్టి. దేవుని యొక్క ప్రత్యేకమైన కనుదృష్టి అది దేవుడు నోవాహు మీద కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఎ స్పెషల్ ఎఫెక్షన్. మీరు ఆ వచనాన్ని బాగా గమనిస్తే
మీరు ఈ కృప అన్న మాట లేక దయ అన్నమాట, ఫేవర్ అన్నమాట, కృప దయ రెండు పర్యాయ పదాలే, దే ఆర్ సినానిమ్స్, బట్ హ్యాస్ ఎ డిఫరెంట్ అప్లికేషన్ ఐ వుడ్ సే. ఈ యొక్క కృప లేక ఈ దయ అన్నది దేవుని వలన ఒక వ్యక్తి పైన కలిగే ఒక ప్రత్యేకమైన దీవెన, దేవుని వలన ఒక వ్యక్తి పైన కలిగే ఒక ప్రత్యేకమైన గాడ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ పర్సన్. ఒక వ్యక్తి పైన దేవుని యొక్క ప్రత్యేకమైన ఆసక్తి, దట్ ఇస్ కాల్డ్ ఫేవర్. సో ఈ దయ ఎంత పవర్ఫుల్ అంటే ఇది చాలా 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 శక్తివంతమైనది. ధనము సంపాదించలేనిది దయ సంపాదిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ సంపాదించలేనిది దయ సంపాదిస్తుంది. మనకు కలిగినవేవి కూడా సంపాదించలేనిది దయ సంపాదిస్తుంది. ఫేవర్, కనికరము, కృప, ఇవన్నిటికీ ఒకటే అర్థం వస్తుంది. అయితే దేశమంతా భయంకరంగా పాడైపోయింది. భూమిపైన ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి అవిధేయులయ్యారు. ఆయన నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడు. 7వ వచనము చూస్తే నరులతో కూడా జంతువులను, మీ బైబిల్ చూస్తున్నారా, పురుగులను, ఆ తర్వాత లిస్ట్ చెప్పండి, ఆకాశ పక్షులను, తర్వాత వీటన్నిటిని భూమి మీద ఉండకుండా ఆయన తుడిచివేద్దాం అనుకున్నాడు. జస్ట్ క్లీన్ ద హోల్ ఎర్త్, భూమి మీద లేకుండా కంప్లీట్గా తుడిచివేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే వారిని సృజించినందుకు ఆయన సంతాపడ్డాడు. ఆయన తుడిచేద్దాం అనుకున్నప్పుడు ఆ క్రమంలో ఆయనకి నోవాహు కనిపించాడు. నోవాహు దగ్గర ఉగ్రత ఆగిపోయింది. నోవాహును చూస్తే దేవుని కోపం ఒక్కసారిగా డైవర్ట్ అయిపోయింది. నోవాహును చూడగానే నోవాహు పైన దేవునికి ఒక ప్రత్యేకమైన దయ కలిగింది. అందుకనే బైబిల్లో చూస్తే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. హీ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. సో గనుక ఎప్పుడైతే దేవుడు నోవాహు పైన ఆ దయ ఎప్పుడైతే నోవాహు కలుగుతుందో, కలిగిన వెంటనే దేవుడు నోవాహుతో మాట్లాడటం ఆరంభించాడు. నోవాహుతో ఏమని చెప్పాడంటే 13వ వచనం, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. ఐఎమ్ రీడింగ్ చాప్టర్ 6 verse 13, జెనసిస్ 6:13. గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. నా దేవుడు నోవాహుతో ఏం చెప్తుందంటే, నోవాహు, నేను భూమి అందంతటి మీద నేను నాశనాన్ని పంపిస్తూ ఉన్నాను, కానీ నీ కొరకు నేను ఒక ప్రత్యేకమైన పరిష్కారాన్ని సిద్ధపరిచాను. బికాస్ యు ఫౌండ్ ఫేవర్ ఇన్ మై సైట్. అందుకే అన్నాడు, చితిసారపు మ్రానుతో ఒక ఓడను నీ కొరకు చేసుకొనుము. ఐ లైక్ ద వర్డ్, నీ కొరకు ఓడను చేసుకుని. ప్రిపేర్ అన్ ఆర్క్ ఫర్ యోర్ సెల్ఫ్. ప్రిపేర్ అన్ ఆర్క్ ఫర్ యోర్ సెల్ఫ్. నీ కొరకు ఓడను చేసుకున్నాము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పోయుము. సో నీవు చేయవలసిన విధం ఇది అని దేవుడే నోవాహుకు మెజర్మెంట్స్ అన్ని ఇచ్చాడు. గాడ్ వాజ్ ద ఆర్కిటెక్ట్. ఆ ప్లాన్ దేవుడు ఇచ్చాడు, డిజైన్ దేవుడు ఇచ్చాడు, మెటీరియల్ దేవుడు చెప్పాడు, ఎలాగా ఓడను కన్స్ట్రక్ట్ చేయాలో చెప్పాడు. ఏది ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎంత లోపలికి ఉండాలి, ఎన్ని అరలు పెట్టాలి, దేవుడు అంతా కూడా ఆయన వివరించి చెప్పాడు. చెప్పి 17వ వచనంలో అన్నాడు, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండి ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. మీరు ఈ మాట పట్టుకోవాలి. భూమి మీద నాశనము కలుగు చేయటానికి, నాశనము చేయుటకు భూమి మీదకి నేను జల ప్రవాహం రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఈ వచనాలన్నీ చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా అందముగా,
రమ్యంగా కనపడిన మాటలు అయితే 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 అన్న మాటలు. నేను భూమిని నాశనం చేయాలనుకున్నాను, భూమి మీద నరులందరూ కూడా నాకు అవిధేయులయ్యారు, అయితే నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందాడు. నేను జల ప్రవాహమును భూమి మీదకి రప్పించి భూమి అందంతటిని నాశనం చేయాలనుకున్నాను, అయితే నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను. నువ్వు ఎందుకని నోవాహుతో నిబంధన స్థిరపరుద్దాం అనుకున్నాడు? ఎందుకంటే నోవాహు యెహోవా దృష్టిలో కృప పొందిన వాడాయను. హల్లెలూయా. Allowed hallelujah. Now, is there anything that we need to achieve or we need to receive? మన జీవితంలో రక్షించబడిన విశ్వాసులముగా మనం పొందుకొనవలసినది ఏదైనా ఉందంటే ఇట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప మనందరికీ దేవుడు అందుబాటులో ఉంచాడు. ఇట్లాగే ఉండి ఆదికాండంలోనే యోహాను సువార్త మొదటి అధ్యాయానికి రండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము. యూ విల్ కమ్ బ్యాక్ టు జెనసిస్ అగైన్. కీప్ యువర్ ఫింగర్ ఇన్ జెనసిస్ అండ్ టర్న్ యువర్ బైబిల్స్ టు జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1. సెయింట్ జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1. యోహాను సువార్త మొదటి అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మీరు ఆ మాట చూడాలి. నౌ గ్రేస్ అండ్ ట్రూత్ కేమ్ త్రూ జీసస్. కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి. నో దిస్ ఈస్ ద గాస్పుల్. సువార్త ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. నా చాలాసార్లు ఈ కృప అన్న మాట మనకు అర్థం కాకపోయినా చాలాసార్లు వాడతాం. బాగున్నారా? దేవుని కృపను బట్టి బాగున్నాం. ఏం చేస్తున్నారో? దేవుని కృపను బట్టి అంత బాగానే ఉన్నాం. దేవుని కృప వల్ల మంచిదే, నేను కాదనట్లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ దట్ వర్డ్. ఆ మాట యొక్క లోతును మనం అర్థం చేసుకోం చాలాసార్లు. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను. నా మరలా లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు రోమన్స్ చాప్టర్ 5. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల. నౌ ఐ లైక్ దట్ వర్డ్. తెలుగులో చాలా బ్యూటిఫుల్గా ఉంది, కృపా బాహుల్యము. ఇంగ్లీష్ బైబిల్లో ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అన్నమాట. ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్. చూడండి, ఈ వచనము అసలు రోమా పత్రికే బంగారం. రోమా పత్రికలో యేసుక్రీస్తు వారి యొక్క విమోచన కార్యం అంతా కూడా పౌలు శిలువ ముందు కూర్చొని సమాధిలోకి క్రీస్తుతో పాటు వెళ్ళి ఆ సమాధిలో ఆయనతో పాటు 3 రోజులుండి ఆయనతో పాటు లేచినట్టుగానే కళ్ళకు కట్టినట్టుగా చూసినట్లుగానే రాస్తాడు పౌలు. అంటే ఆ విధమైన ప్రత్యక్షతను కూడా పొందుకున్నాడు. శిలువలో ఏమి జరిగింది ఆయన మరణించినప్పుడు? వాట్ ఈస్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్? ఎందుకంటే యేసుక్రీస్తు శిలువను మనం చూసినప్పుడు చాలాసార్లు వి ఓన్లీ అండర్స్టాండ్ ద ఫిజికల్ థింగ్. ఆయన పైన పడిన గాయములు, ఆయన మోసిన శిలువ, ఆయన చిందించిన రక్తము, ఆయన పడిన శ్రమ, విచ్ మనం దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కానీ నా పాల్ రైట్స్ ద స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సఫరింగ్ ఆఫ్ జీసస్. ఈ రోమపత్రిక అంతా కూడా చాలా స్పష్టంగా ఈ మాటలు కనిపిస్తాయి. రోమపత్రిక, హెబ్రీ పత్రిక కలిపి చదవాలి. ఈ 2 కలిపి చదివినప్పుడు విల్ గెట్ మోర్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద న్యూ కవర్నెంట్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. సో ఒకని అపరాధము మూలమున మరణము వచ్చింది. నౌ దిస్ ఇస్ వాట్ పాల్ ఇస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఎవని అపరాధం వలన మరణం వచ్చింది? ఆదాము యొక్క అపరాధం వలన భూమి మీదకి మరణం వచ్చింది. ఒకని అపరాధము మూలమున వచ్చిన మరణం ఎంత పవర్ఫుల్! ఆ తర్వాత పుట్టిన ప్రతి మనిషి ఆటోమేటిక్గా చచ్చిపోతున్నాడు. తర్వాత రోజులు గడిచే కొద్ది ఆయుష్ తగ్గుతూ వచ్చింది. మానవుడు చనిపోవటానికి నిర్ణయించబడలేదు, కానీ ఒకని అపరాధము వలన, ఆ అపరాధములో మనం ఎవరం పాలు పొందలేదు, కానీ అదే జాతికి చెందిన వారముగా జన్మించుట వలన ఒకని అపరాధము మూలమున వచ్చిన మరణము ప్రతి ఒక్కనికి సంభవిస్తూ ఉండగా, దాని గురించి పరిశుద్ధాత్ముడు రాస్తూ అంటాడు, వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు. కమాన్, హల్లెలూయా.
ఒకని అపరాధము వలన మరణము వస్తే యేసుప్రభు వారు ఏం చేశాడంటే ఆయన మనందరికీ ఆయన అత్యధికమైన కృపను నీతిని ఆయన దానముగా ఇచ్చాడు, గిఫ్ట్. మరణము, అతిక్రమము మరణమును తీసుకొని వచ్చి మరణము మనుషులను ఏలగలిగితే యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన నీతిని తీసుకొని వచ్చి కృపను అనుగ్రహించి కృప ద్వారా, నీతి ద్వారా జీవము ఏలునట్లుగా చేశాడు మన పైన ఆయన. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ స్పీకింగ్? సో ఇప్పుడు ఆ వచనాన్ని బాగా గమనించండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల, ఆ ఒకరి ద్వారా ఏలిన ఎడల కృపా బాహుల్యము నీతి దానము పొందువారు ఎవరు? వారు మనమే. యేసునందు విశ్వాసం ఉంచిన వారు మనమేం పొందామంటే నీతి దానమును పొందాం. వీ హ్యావ్ రిసీవ్డ్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. నీతి దానము. నో, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్. నీతి రక్షించబడినప్పుడు ఆయన మనకిచ్చిన బహుమానం ఏంటంటే నీతిని బహుమానముగా ఇచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మన పాపములు క్షమించబడినప్పుడు హీ హ్యాస్ గిఫ్టెడ్ రైచియస్నెస్, నీతిని. నీతి అనగా దేవుని స్థానం. ఇట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. దేవుడు నీతిని దానముగా ఇచ్చాడు. సో కృపా బాహుల్యమును నీతి దానమును పొందిన వారు అంటే మనము, రక్షించబడిన మనము జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు అన్నాడు. హల్లెలూయా. సో నేను ఆ వచనము నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే దట్స్ నాట్ మై టాపిక్ టుడే. కానీ నేను ఆ వచనం ఎందుకు చదివించానంటే కృపా బాహుల్యం అన్న మాట కొరకు చదివించాను. గాడ్ హ్యాస్ గివెన్ us abundance ఆఫ్ గ్రేస్. ఆయన అత్యధికమైన కృపను మనందరికి అందుబాటులోకి తీసుకొని వచ్చాడు. ఎలా తీసుకొని వచ్చాడు? యోహాను సువార్త 1:17 ప్రకారము కృపా సత్యములు క్రీస్తు యేసు ద్వారా కలిగెను అన్నమాట. సో యేసునందు విశ్వాసం ఉంచిన మనందరికీ ఆయన కృపను మనకు అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ద ఫేవర్ ఆఫ్ గాడ్. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మనలో అనేకులము, వి వర్ నాట్ కనెక్టెడ్ టు దట్ గ్రేస్, విచ్ మీన్స్ వీ డిడ్ నాట్ రికగ్నైజ్ ద గ్రేస్. ఆ కృపను మనము గుర్తించలేదు, ఆ కృప యందు విశ్వాసం ఉంచలేదు, ఆ కృపను మనము అంగీకరించలేదు. యాక్చువల్గా మీరు ఎలక్ట్రిసిటీ కనుక్కున్న వాళ్ళైనా, టెలిఫోన్ కనుక్కున్న వారైనా, లేకపోతే బల్బ్ కనుక్కున్న వాళ్ళైనా, ఆల్ ద సైంటిస్ట్, వారందరూ యాక్చువల్గా వారు కాదు కనుక్కుంది, వారు కనుక్కొనకు మునిపే ఉంది. కానీ ద రైట్ నాలెడ్జ్ దట్ దే హ్యాడ్, వారు కలిగిన ఆ జ్ఞానము ఏం చేసిందంటే ఆ టైంలో దాన్ని పట్టుకోవటానికి వారికి ఆ కృప అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఇదివరకు రోజుల్లో, ముఖ్యంగా పాత రోజుల్లో, ఫస్ట్ సెంచరీ చర్చ్ ఉన్న టైంలో చాలామందిని ఆ రోజుల్లో చాలా పెద్ద వాదన ఒకటి నడిచేది. ఏంటంటే భూమి ఫ్లాట్గా ఉందనేవారు. కానీ కొంతమంది సెన్సిబుల్, కొంతమంది జ్ఞానులు సడన్గా వారి జ్ఞానం వచ్చి వాళ్ళు అన్నారు, లేదు లేదు భూమి గుండ్రంగా ఉంది అన్నారు. భూమి గుండ్రముగా ఉందని చెప్పిన వారందరినీ, చాలామందిని కర్రకు కట్టి చంపేసిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. వెన్ యూ గో అండ్ రీడ్ ద ఫస్ట్ సెంచరీ హిస్టరీ, హూ ఎవర్ సెడ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్, ఈ భూమి గుండ్రముగా ఉందని చెప్పిన వారు మాట చాలామంది అంగీకరించక వారిని చంపేశారు. ఎందుకంటే మనకు తెలియనిది ఎవరైనా తెలుసుకొని దాని గురించి మాట్లాడటం మొదలు పెడితే మనము చాలాసార్లు ఏం చేస్తామంటే అది తప్పు అనుకుంటాం, దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. ఇదేదో రాంగ్ డాక్టరీని తీసుకొచ్చాడంటాం. అందుకని పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు యేసుక్రీస్తుని ఎందుకు అంగీకరించలేకపోయారంటే వారు ఎప్పుడు వినని బోధన యేసు ప్రభు దగ్గర విన్నారు. వారు ఎప్పుడు చూడని కార్యములు యేసు ప్రభు దగ్గర చూశారు. వారు ఎప్పుడు ఎక్కడ వినని పాండిత్యము, ఎక్కడ తెలుసుకునని జ్ఞానం యేసు ప్రభు దగ్గర వినేసరికి ఇదేంటి ఇతను కొత్త బోధ చేస్తున్నాడు, ఇదేంటి ఇతను కొత్తగా చేస్తున్నాడు, దయ్యములు వెళ్ళగొట్టడం ఏంటి, మేము ఎప్పుడు చూడలేదే అని యేసు ప్రభుని ఏమన్నారు? ఇతను దయ్యముల ఆత్మ కలిగిన వాడు అన్నారు, ఇతను బయల్జెబూలు అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? దయ్యముల ఆత్మ కలిగిన వాడైతే దయ్యములను ఎట్లా విడగొడతాడు, వదిలిస్తాడు? ఒక రాజ్యమునకు ఆ రాజ్యంలో ఉన్నవాడే వేరు పడితే రాజ్యం నిలవదు కదా. నేను దయ్యముల వలన కాదు, నేను పరిశుద్ధాత్మ వలన, దేవుని శక్తి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని ఆయన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సో ద ప్రాబ్లమ్ ఈస్, విషయం ఏంటంటే ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్. దేవుని కృప, దేవుని దయ మనలో ప్రతి ఒక్కరికి దేవుడు అందుబాటులోనికి తీసుకొని వచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహించే ప్రతీది ఏదైనా కానీ
అది మన జీవితంలో ఎప్పుడు సంపూర్ణముగా చూడగలుగుతామంటే దాని యందు విశ్వసించి, ఆ విశ్వసించినది మన నోటితో ఒప్పుకొనినప్పుడే. అందుకనే ద స్పీకింగ్ పార్ట్ ఈజ్ వైటల్ ఇన్ లైఫ్. మన జీవితంలో మాట్లాడుట అనేది చాలా ప్రాముఖ్యం. రక్షణ ఎలా కలిగింది? హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొనుట వలన రక్షణ కలిగింది. నీ పైన ఉన్న కృప, దేవుడు నీకు ఇచ్చిన కృప, క్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన దయ, అది ఎట్లాగ నీ జీవితంలో మనం అనుభవించగలమంటే ఓన్లీ వెన్ యూ బిగిన్ టు స్పీక్ అబౌట్ దట్ గ్రేస్, ఓన్లీ వెన్ యూ బిగిన్ టు టాక్ అబౌట్ ద గ్రేస్. ఏం చెప్పాలి? ఐఎమ్ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. ఉదయం లేవగా నీ నోట రావాల్సిన మాట ఏంటి? నేను యెహోవా వలన దయ పొందిన వాడను. హల్లెలూయా. The favor of the Lord is upon me. The grace of the Lord is upon me. The favor of the Lord is upon my children. నా బిడ్డల పైన దేవుని దయ ఉంది, నా పైన దేవుని దయ. అంటే ఏం చేస్తున్నారు? యు ఆర్ అగ్రీయింగ్ వాట్ ద వర్డ్ ఈస్ టాకింగ్. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దానితో మీరు ఏకీభవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యు ఆల్ విత్ మీ? మీరు అందరు నాతోనే ఉన్నారా? సో మై పాయింట్ ఈస్, నేను ఏ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి చెప్తున్నానంటే, దేవుని కృప మనందరికీ అందుబాటులో దేవుడు తీసుకొని వచ్చాడు. దాన్ని కృపా బాహుల్యము అన్నాడు. ద అబండెన్స్ ఆఫ్ గ్రేస్. మామూలు కృప కాదు, అత్యధికమైన కృప దేవుడు మనకిచ్చాడు. కమింగ్ బ్యాక్ టు జెనసిస్ చాప్టర్ 6 అగైన్. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఎందుకు కృప పొందాడు? వై ఇస్ ద ఫేవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ నోవా. నౌ లిసన్, ఆ కాన్షియస్నెస్ మనకి చాలా ప్రాముఖ్యం. దేవుని కృప మన కొరకు ఉంది, కానీ దేవుని కృప మన పైన ఉందన్న గమనము చాలా ప్రాముఖ్యం. ఈ గమనం ఏం చేస్తుందంటే మనం దాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది. ఆమేన్. నా మాటలు అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. సో మీరు ఆ వచనాన్ని చూస్తే, 8వ వచనాన్ని చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఎందుకు కృప పొందాడు? హీ వాస్ కాన్షియస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గమనము కలిగిన వాడు నోవాహు. సో నోవాహు గురించి 3 ప్రాముఖ్యమైన విషయాలు వాక్యంలో మెన్షన్ చేశారు. వర్స్ 9, 9వ వచనము చూస్తే, నోవాహు నీతిపరుడు. నోవా ఈజ్ ఎ రైచియస్ మ్యాన్. నోవాహు నీతిపరుడు. నెంబర్ 2, నోవాహు నిందారహితుడు. హీ వాస్ బ్లేమ్లెస్. నోవా వాస్ రైచియస్, నోవా వాస్ బ్లేమ్లెస్. అతడు నిందారహితుడు. ఎందుకు నిందారహితుడు? ఎందుకు నీతిపరుడు అంటే అతడు దేవునితో కూడా నడిచినవాడు. అండ్ నోవా వాక్డ్ విత్ గాడ్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ మాట. నాకు యాంప్లిఫైడ్లో చాలా బాగుంటుంది. అక్కడేముంటుందంటే, అండ్ నోవా వాక్డ్, లివ్డ్ ఇన్ హ్యాబిచువల్ ఫెలోషిప్ విత్ గాడ్. నోవాహు దేవునితో అనుదిన సహవాసములో బ్రతికాడు. హల్లెలూయా. సహవాసమును అలవర్చుకున్నాడు. నేను చెప్తున్నాను, వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడుచుట నిన్ను దేవుని దయకు స్థిరపరుస్తుంది. నో వాకింగ్ విత్ గాడ్ పొజిషన్స్ యూ ఫర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. వాకింగ్ విత్ గాడ్ పొజిషన్స్ యూ ఫర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. యువర్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో మీ సహవాసము అంటే యు ఆర్ బికమింగ్ మోర్ కాన్షియస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గమనమును గూర్చి, లేక దేవుని యొక్క సన్నిధిని గూర్చిన గమనము మీలో కలిగే కొలది చెప్తున్నాను. దేవుని కృప ఏంటంటే ఆ సమయంలో, లేకపోతే మీకు అనుగ్రహించబడిన పని కొరకు దేవుడు మీకు అనుగ్రహించిన అభిషేకం, it is the anointing or it is the ability that God has given to a particular person for a certain or a particular assignment. దేవుడు మీ కొరకు నిర్ణయించిన ఒక పని. యు ఆర్ ఎ మదర్, నీవు తల్లివైతే నీ కుటుంబాన్ని నడిపించడానికి, నీవు తండ్రివైతే నీ కుటుంబాన్ని నడిపించడానికి, నీవు ఒక వ్యాపారవేత్తవైతే నీ వ్యాపారాన్ని నడిపించడానికి. దేవుడు మనల్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎందుకు ఉంచుతాడంటే ఆయన ఉద్దేశము, ఆయన రాజ్యము కొరకైన ఉద్దేశమును నెరవేర్చటానికే ఉంచుతాడు. హల్లెలూయా. మీరందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజున, మరి ముఖ్యంగా ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ బిలీవర్స్, విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను. దేవుని యొద్ద నుండి సమస్తమును పొంది దేవుని కొరకు బ్రతకరు. దేవుని వలన సమస్తమును అనుభవిస్తూ దేవుని వలన బ్రతకరు. ఈరోజు ఉదయకాలంలో 28 సంవత్సరాలకు యవనస్తుడు చనిపోయాడు. ఈరోజు మార్నింగ్, రాత్రి బాగానే పడుకున్నాడు, మీటింగ్కి వెళ్ళి వచ్చాడు. మార్నింగ్ చూసేసరికి హీ వాజ్ డెడ్ ఆన్ హిస్ బెడ్. ఏం జరిగిందో తెలీదు. నో కాంప్లికేషన్స్. ఎ వెరీ యంగ్ మ్యాన్,
ఎవరికి తెలియదు. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు, ఎందుకని? ఆయన నిన్ను సజీవునిగా ఉంచాడు. ఈ రోజున నీ కుటుంబం బాగుంది, ఎందుకని? ఆయన నిన్ను సజీవునిగా ఉంచాడు. ఆయన దీవెన మీ పైన. సమస్యలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. దేవుని కృప నోవాహు మీద ఉంటే జలప్రవాహము లేకపోతే జలప్రలయం రాకుండా ఆగిపోలేదు. ప్రళయం నుంచి తప్పించబడ్డాడు ఆ కృపను బట్టి. ఆమేన్. జస్ట్ బికాస్ యూ హ్యావ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్, ఇట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ గో త్రూ ఫ్లడ్. ఇట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ గో త్రూ సమ్ కాంట్రరీ ఆర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. నౌ లిజన్ టు మీ. దేవుని వలన సమస్తమును పొందుకుంటాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులు లేక విశ్వాసులు ఇది నాకు దేవుని వలన కలిగింది అని గ్రహించలేదు. మీకు కాలేజీలో సీట్ వస్తే, మీకు కాలేజీలో ఏదైనా యూనివర్సిటీలో సీట్ వస్తే, లేదంటే ఒక కంపెనీలో మీకు ఆపర్చునిటీ వచ్చి జాబ్ వస్తే, లేకపోతే మీకు ఒక బిజినెస్ డోర్ ఓపెన్ అయితే, లేకపోతే మీకు ఏదైనా జరిగితే ఇది దేవుని వలన కలిగినది అన్న గమనం, దేవుని వలన కలిగినది అన్న ఆలోచన. నేను కష్టపడ్డాను, వచ్చింది. మంచిదే, మీరు కష్టపడాలి. కానీ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం, రోమన్స్ 9:16, కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడువాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే. నేను చాలా సంవత్సరాల క్రితం ఈ వచనం కంఠస్థ చేశాను. ఐ మెమరైజ్ దిస్ వర్డ్స్. కాగా పొందగోరువాని వలన కాదు. మీ బైబిల్ చూస్తుంటే ఆమె చెప్పండి. అందరం కలిసి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆర్ యు ఆల్ దేర్? యా, కమ్ ఆన్. 1 2 3 గో. కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే. అక్కడ ప్రయాసపడు వాని వలన అన్న మాట తెలుగు బైబిల్లో ఒక నెంబర్ వేసి ఉంటుంది, కింద పరిగెత్తు వాని వలన అని ఉంటుంది. ఇట్స్ నాట్ బై హూ రన్, ఇట్స్ నాట్ బై హూ విష్. ఎవరు అనుకున్నారనో, ఎవరు పొందుకోవాలనుకున్నారు, మంచిదే, మీరు పొందాలనుకున్నారు, లేకపోతే మీరు ప్రయాసపడ్డారు, కానీ వాని వలన కాదు, కరుణించు దేవుని వలన మాత్రమే అవుతుంది. హల్లెలూయా. ఇట్ ఈస్ ఓన్లీ బై ద ఫేవర్ ఆఫ్ గాడ్. మీరు ఎప్పుడైనా గమనించారో, కొన్నిసార్లు కొన్ని ఇంటర్వ్యూలకి వెళ్తే బాగా మంచి మెరిట్స్ ఉన్న వాళ్ళు, అన్ని బాగా క్రెడిట్స్ ఉన్న వాళ్ళు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. ఎప్పుడైనా చూసారా? వారు చాలా ప్రయాసపడతారు, వెనక్కి వచ్చేస్తారు. నౌ లిసన్ టు మీ. ఇట్స్ నాట్ దట్ మీరు మీ ప్రయాస కాదు మీకు సక్సెస్ని ఇచ్చేది, మీ ప్రయాస పైన ఉన్న దేవుని కృప మీకు సక్సెస్ని ఇస్తుంది. అండ్ ఇఫ్ యు ఫెయిల్ టు రికగ్నైజ్ ఇట్, నేను చెప్తున్నాను, మీరు దాన్ని గ్రహించుటలో విఫలమైతే యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్. అది చాలా ప్రమాదం, అది చాలా విచారం. అందుకని దేవుడు సంతాపపడ్డాడు. అతడు ప్రేమించి నీవు ఆయన కొరకు బ్రతుకుతావని, ఆయన రాజ్యం కొరకు పనిచేస్తావని, ఆయన ఉద్దేశం నెరవేరుస్తావని నిన్ను ఒక డాక్టర్ని చేసో, ఒక ఇంజనీర్ని చేసో, ఒక బిజినెస్ మ్యాన్ని చేసో, లేకపోతే ఒక నాయకుడిని చేసో, లేకపోతే ఏదో ఒకటి ఆయన నీ కొరకు నువ్వు అడిగినవన్నీ జరిగిస్తూ, నువ్వు అడగనివి కూడా చేస్తూ, నీవు నమ్మినవి చేస్తూ, నువ్వు ఊహించినవి చేస్తూ అని మీ కొరకు ఆయన మనం చేస్తూ ఉంటే, నో మ్యాన్ ఈజ్ ఫెయిలింగ్ టు గివ్ బ్యాక్ టు గాడ్ వాట్ ఈస్ డ్యూ టు హిమ్. ఆయనకు చెందించవలసిన మహిమను అనేక మంది ఆయనకి చెల్లించలేకపోతూ ఉన్నారు. నౌ దిస్ ఈస్ వెరీ సాడ్. కానీ నోవాహు అట్లా లేడు. నోవాహు దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడు. డియర్ బిలీవర్, లిసన్ టు మీ. మీ హృదయమందు మీరు నిశ్చయించుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఏమి కలిగినా, నాకు ఎంత స్కిల్ ఉన్నా, నాకు ఎంత అనుభవం ఉన్నా, నా సోర్స్ దేవుడే అని మీరు నిర్ణయించుకున్న రోజున మీ చుట్టుప్రక్కలవన్నీ కూడా ఫలించకపోయినా మీరు కదలని వారుగా దేవుడు స్థిరపరుస్తాడు మిమ్మల్ని. హల్లెలూయా. అందుకని వై డు వి పే టైత్స్? ఎందుకు దశంభాగము ఈజ్ ఎ సైన్ దట్ వీఆర్ టెల్లింగ్ గాడ్, లార్డ్ యు ఆర్ మై సోర్స్, నీవే నా సోర్స్ అని మీరు తెలియజేస్తూ ఉన్నారు. ఆమేన్. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నాకు ఇంకొక వచనం కూడా జ్ఞాపకం వస్తూ ఉంది, ఆ వచనం కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. ప్రసంగి నాకు తెలిసి మీ పేపర్లోకి ఎలా తొక్కిపోయి ఉండొచ్చు, బట్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ టు ఓపెన్. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 9. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము ఐఎమ్ రీడింగ్ వర్డ్స్ 11 వచనం నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము, ఇట్ ఈస్ బిసైడ్ ప్రొవెబ్స్. సామెతల పక్కనే ఉంటుంది, ప్రొవెబ్స్ పక్కనే ప్రసంగి ఉంటుంది. ప్రసంగి 9:11. ఓకేనా? రెడీ? 1 2 3 నేను చదువుతున్నాను. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. ఏమి తెలియబడింది? వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయమందరు, జ్ఞానము గలవారికి అన్నము దొరకదు,
బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. చాలాసార్లు ఈ అదృష్టవశము, కాలవశము అన్న మాటలు అపార్థం చేసుకొని అదృష్టం ఉండాలి లేకపోతే కాలం కలిసి రావాలి అంటారు. మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, అదృష్టము అన్న మాట దగ్గర ఫేవర్ అన్న మాట రాయబడింది. కాలవశం అంటే కాలము ఎవని వశములో ఉంది? దేవుని వశములో ఉంది. నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఆల్ దీస్ థింగ్స్ వర్ గ్రాంటెడ్ ఓన్లీ బై గాడ్. కానీ లోకం ఏం చెప్తుంది అంటే, వడిగలవారే పరుగులో గెలుస్తారు, అంతే కదా. వడిగలవారు గెలుస్తారు, తర్వాత బలము గలవారే యుద్ధములో విజయము పొందుతారు, జ్ఞానము గలవారే అన్నము దొరుకుతుంది, బుద్ధిమంతులు ఒకటే ఐశ్వర్యం కలుగుతుంది, తెలివి గలవారికి అనుగ్రహం. కానీ బట్ బైబిల్ టాక్స్ ఇట్ డిఫరెంట్లీ. ఎందుకని? దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇట్స్ నాట్ దట్ మీ జ్ఞానం వ్యర్థమనో, మీ ప్రయాస వ్యర్థమనో, మీరు కలిగినవన్నీ వ్యర్థమనో కాదు 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 దేవుని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క దృష్టి మీ శరీర సంబంధమైన వ్యయ ప్రయాసాల మీద నుంచి దేవుని మీదకి మరలించాలని దేవుని ఆలోచన. హల్లెలూయా. సో ఇట్ ఈస్ బై గాడ్, ఇట్ ఈస్ త్రూ గాడ్, ఇట్ ఈస్ ఫర్ గాడ్. దేవుని ద్వారా, దేవుని కొరకు, దేవుని వలన ఈ రోజున మనము సమస్తమును కలిగి ఉన్నాము. హల్లెలూయా. యు అండర్స్టాండ్? సో ఇప్పుడు కనుక మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్తమును దేవుడు తన కృప ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన కృప మనకు కావాలి. అందుకనే ఇప్పుడు మరలా ఆదికాండం 6వ అధ్యాయానికి వచ్చేద్దాం. టాకింగ్ అబౌట్ నోవాహుని గురించి మాట్లాడుతున్న మాట. అతడు ఏంటి? నోవాహు నీతిపరుడు. వర్స్ 9, హీ వాజ్ రైచియస్. అతడు నీతిపరుడు. అండ్ హీ వాజ్ బ్లేమ్లెస్. నాకు ఆ మాట ఏంటి తెలుసా? తన తరములో నిందారహితుడు, తన తరమంతటిలో నిందారహితుడు. వాట్ ఎ టెస్టిమనీ ఇట్ వాస్. తన తరమంతటిలో నిందారహితుడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దిస్ ఈస్ ద కీ. దేవునితో కూడా నడిచినవాడు. డియర్ బిలీవర్, డోంట్ యు ఎవర్ నెగ్లెక్ట్ యువర్ టైమ్ విత్ గాడ్. దేవునితోని సమయమును ఎన్నడూ మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో మన సహవాసం ఎన్నడూ కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో నడుచుచూ ఉన్నప్పుడు మనము దేవుని దయ కొరకు స్థిరపరచబడతాము. హల్లెలూయా. సో ఇప్పుడు అన్నాడు, నేను లోకమందంతటి మీద నేను భయంకరమైన జల ప్రవాహమును నేను రప్పిస్తూ ఉన్నాను నాశనం చేయటానికి. అయితే నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. 18వ వచనం చదువుతున్నాను. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకున్నటకు సమస్త జీవులు అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున ఓడలోనికి తేవలను. అవన్నీ చెప్పిన తర్వాత మీరు అక్కడ చూస్తే 22వ వచనములో, నోవాహు అట్లా చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. మరలా చదువుతున్న 22వ వచనం బాగా గమనించండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. నెంబర్ 2, వాట్ పొజిషన్స్ యు ఫర్ ఫేవర్? యువర్ ఒబీడియన్స్ టు గాడ్. దేవుని కొరకైన నీ దేవుని ఎడల నీవు చూపు విధేయత. నౌ లిసన్ టు మీ. సి, గ్రేస్ అంటే ఇట్ ఈస్ అన్ఎర్న్డ్ ఫేవర్. కృపను పొందుకోవటానికి ప్రయాస పడనక్కర్లేదు, అందుకనే కృప అన్నారు దాన్ని. కమాన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉంటామని చెప్పండి. కృపను పొందుకోవటానికి, దయను పొందటానికి మీరు చెల్లిస్తే అది కృప అవ్వదు. మీరు చెల్లించి పొందుకుంటే దయ అవ్వదు. ఏమి చెల్లించకుండానే పొందుకునేదే కృప అన్నారు. మరి ఎందుకు పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారంటే, మీ కొరకు అనుగ్రహించబడిన కృపలో పాలు పొందుట కొరకు చెప్తూ ఉన్నాను. మనందరి ఎడల దేవుడు తన కృపను విస్తరింపచేసి ఉన్నాడు. ఆయన కృపా బాహుల్యమును మనకిచ్చి ఉన్నాడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ we are not relating to that grace. We are not partaking that grace. ఆ కృపలో మనం పాలు పొందట్లేదు. ఎందుకంటే దేవునికి దూరంగా నడుస్తూ ఉన్నాం, దేవుని గమనము లేకుండా బ్రతుకుతూ ఉన్నాం, దేవునికి అవిధేయులముగా జీవిస్తున్నాం. అందుకని what am I trying to say now? Your obedience to the word. దేవుని వాక్యమునకు మీ విధేయత, దేవుని మాటకు మీ విధేయత మిమ్మలను దయలో స్థిరపరుస్తుంది. హల్లెలూయా. సో ఇట్ పొజిషన్స్ యూ ఫర్ ఫేవర్. సో కనుక 7వ అధ్యాయానికి వచ్చేసాను నేను ఇప్పుడు. 7వ అధ్యాయం 1వ వచనము, ఈ యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎడల నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించిడి.
ఆ తర్వాత మరలా 5వ వచనములో చూస్తే, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. యు నీడ్ టు అండర్లైన్ దట్ వర్డ్. నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన సమస్తము చేశారు. చాలామంది దే సెలబ్రేట్ ద వర్డ్, దే సెలబ్రేట్ ద ప్రామిస్, దే సెలబ్రేట్ ద ప్రాఫెసీ, బట్ దే డోంట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాగ్దానముల గురించి సంబరపడతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు, కానీ వాగ్దానమునకు విధేయత చూపించడానికి చాలామంది సంకోచిస్తారు. కానీ ఇక్కడ మీరు చూస్తే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తును చేశాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో గనుక ఇప్పుడు వారందరూ ఓడలోకి ఎక్కేశారు. అక్కడ ఓడలోకి ఎక్కిన తర్వాత 11వ వచనం చూడండి. నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీయు ఆ దినమందే వినబడెను. అబ్బా, ఆకాశపు తూములు విప్పబడెను. 40 మొన్న సి దుబాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. బట్ సి వాట్ హ్యాపెండ్, ఏం జరిగిందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు. ఒక్కసారి దుబాయ్ అంతా నీళ్ళతో నిండిపోతే, ఐ మీన్ సి ఒక్కసారిగా మీరు అసలు ఈ వచనాలు చదువుతుంటే మీకు ఐ కెన్ ఫీల్ ద సౌండ్. అక్కడ అగాధ జలముల శబ్దం ఒక్కసారిగా వినపడిందంట. మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందు విప్పబడ్డాయి. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. 11వ వచనం చదువుతున్నాను. ఆకాశపు తూములు విప్పబడిన. 12వ వచనము 40 పగలును 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద కురిచెను. ఆ దినమందు నోవాహు కుమారులకు షేము, హాము, యాపతు, నోవాహు భార్య, వారితో కూడా తన 3 కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు ఫర్ 40 days and 40 nights. భయంకరమైన వర్షము. 16వ వచనంకి వచ్చేసాను. 16వ వచనం చూస్తే, యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. హీ ప్రొటెక్టెడ్ హిమ్. హీ వాస్ ప్రొటెక్టింగ్ నోవా ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ కెలామిటీ. భయంకరమైన విపత్తు మధ్యలో నోవాహును భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా క్రిందకు వచ్చేస్తే 17వ వచనము, ఆ జల ప్రవాహము, ఈ బైబిల్లో ఈ మాట బాగా గమనించండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. మీరు ఇప్పుడు బాగా గమనించండి, నేను మరలా చదువుతున్నాను, గమనించండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేశాను. అందరు చెప్దాం, ఓడను తేల చేశాను. ఏం చేసింది? ఇప్పుడు ఆ ఓడను పైకి లేపి ఆ ఓడ తేలటం ఆరంభించింది. ఆ ఓడ నీళ్ళ మీద నడవటం ఆరంభించింది. 20వ వచనం, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను గనుక పర్వతములు కూడా మునిగిపోయినాయి. ఆ తర్వాత పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. 22వ వచనం, పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చచ్చిపోయినాయి. నౌ లిసన్ టు మీ. ఎంత భయంకరమైన జల ప్రవాహము, ఎంత భయంకరమైన జల ప్రళయము. నౌ లిసన్ టు మీ. నేను ఒక మాట మీ ఎద్దుకు తీసుకురావటానికి ఇదంతా చెప్తూ ఉన్నాను. ఏ నాశనం అయితే, లేకపోతే ఏ జల ప్రవాహం అయితే, ఏ జల ప్రళయం అయితే పర్వతములను ముంచివేసి, ఆ యొక్క నరులను చంపివేసి, పక్షులను చంపివేసి, జంతువులను చంపివేసి, నాసికారంధ్రములలో ఊపిరి కలిగిన ప్రతి జీవాత్మను చచ్చిపోవునట్లుగా ఏ జల ప్రవాహం అయితే భూమి మీదకి వచ్చిందో అదే జల ప్రవాహము నోవాహు ఓడను మోసుకొని వెళ్తా ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. నో వాట్ వాస్ మెంట్ ఫర్ ఈవిల్ టు ద వరల్డ్, లోకమునకు కీడు కొరకు నిర్ణయించబడినది నీకు ఆశీర్వాదముగా అది పనిచేస్తూ ఉంది. కమ్ ఆన్, హల్లెలూయా. లోకము కొరకు లోకము నష్టము కొరకు ఎంచబడినది నీకు దీవెనగా పనిచేస్తూ ఉంది. నో ద సేమ్ వాటర్స్ దట్ డిస్ట్రాయిడ్ ద హోల్ వరల్డ్ నౌ బిగాన్ టు బెయిర్ నోవాస్ ఆర్క్. నోవా యొక్క ఓడను మోయటం స్టార్ట్ చేసింది. నౌ లిసన్ టు మీ. చాలాసార్లు పాస్టర్ గారు బయట మార్కెట్ బాగాలేదు, పాస్టర్ గారు ఫైనాన్షియల్ క్రంచ్ ఉంది, పాస్టర్ గారు బయట పరిస్థితులు బాగాలేదు, పాస్టర్ గారు బయట చాలా కష్టంగా ఉంది. నౌ లిసన్ టు మీ. లోకమంతటికి కష్టమే, లోకమంతటికి శ్రమే, లోకమంతటికి ప్రయాసే. నీవు లోకంలో ఉన్నావు గనక దాని వలన కలిగే ఎఫెక్ట్స్కి గురయ్యే అవకాశం ఉండింది. కానీ దేవుని కృప నీ పైన ఉంటే,
దేవుని దయ నీ పైన ఉంటే ఏదైతే లోకమునకు శ్రమ కలిగిస్తుందో అది దేవుడు నీకు దీవెనగా మారుస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అందరిని కంపెనీలో తీసేస్తా ఉంటే నీకు పర్మనెంట్ చేస్తాడు దేవుడు. కమ్ ఆన్, హే ఐఎమ్ సీరియస్. దేవుని యొక్క కృప. నేను చెప్పాను కదా, నేను చాలాసార్లు నేను వాక్యం చెప్తూ ఐ హావ్ డిక్లేర్డ్ అబౌట్ సేయింగ్, మీకు ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగులు వస్తే ఈ మధ్య చాలా సాక్ష్యాలు వింటాను నేను. మన చర్చిలో ప్రేయర్లో ఉన్న దగ్గరకు వచ్చి, అన్న నాకు మొన్న జాబ్ వచ్చింది, నాకు ఇంటర్వ్యూ కూడా లేకుండా జాబ్ వచ్చింది. మరి ఎలా వచ్చింది? హౌ డిడ్ దే రికగ్నైజ్? ఐ డోంట్ నో. ఎట్లాగో ఎవరో ఫ్రెండ్ ద్వారా ఐ గాట్ ఎన్ ఈమెయిల్, ఐ గాట్ ఎ ఫోన్ కాల్ అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్. నాకు ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాను. ఆ విధంగా ఈరోజు కూడా పలుకుతున్నాను, మీకు కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ద ఫేవర్ ఆఫ్ గాడ్ విల్ బ్రేక్ ఎవ్రీ ప్రోటోకాల్. దేవుని దయ, దేవుని కృప నీ పైన లేకపోతే లోకము నిర్ణయించిన ఏ ప్రోటోకాల్ అయినా బ్రేక్ చేయగలుగుతుంది. ఆమేన్. ఆర్ యు ఆల్ విత్ మీ? ద సేమ్ వాటర్స్ దట్ డిస్ట్రాయిడ్ ద వరల్డ్. లోకమును నశింపచేసిన అదే నీరు, ప్రజలను నశింపచేసిన అదే నీరు. ద సేమ్ వాటర్స్ బోర్ నోవాస్ ఆర్క్. నోవాహు యొక్క ఓడను తిరిగి మోసుకొని వెళ్తా ఉంది. డెబిల్యూడ్. కారణం ఏంటి? ఇట్ ఈస్ ద ఫేవర్. అందరు నాతో చెప్పండి, ఐఎమ్ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. దిస్ షుడ్ బి యువర్ కన్ఫెషన్. ఐఎమ్ టెలింగ్ యూ. మీరు రోజుకి ఎన్నిసార్లు గాలి పీలుస్తారో మీరు లెక్క పెట్టారో లేదో నాకు తెలియదు. కానీ మీరు గాలి పీల్చిన ప్రతిసారి మాట రావాలి మీ నోట్లోంచి, ఐఎమ్ ఫేవర్డ్ ఆఫ్ ద లార్డ్. The favor of the Lord is upon me. దేవుని కృప నా పైన ఉంది. I will be at right time with right people at right place. నేను సరైన సమయంలో సరైన మనుషుల మధ్య సరైన స్థలములో నేను ఉంటాను. Come on, hallelujah. I will not miss God's best. దేవుని శ్రేష్టమైనది నేను మిస్ అవ్వను. Come on. Goodness and mercy shall follow me all the days of my life. నేను ఎక్కడికి వెళ్ళినా కరుణ, కృపాక్షేమములు నా వెంట వచ్చును. This should be your confession. కృప, దయ. Come on, hallelujah. The favor, come on, hallelujah. నిన్ను చూస్తే అందుకనే నేను కొన్ని విషయాలు, టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. I want to talk on few benefits of the favor of God. దేవుని దయ మీ పైన ఉన్నప్పుడు కలిగే very few benefits. నేను చాలా క్విక్గా. సో నా Genesis 39, ఆదికాండం 39వ అధ్యాయము. Genesis, I will just share few benefits of the favor of God. ఆదికాండము 39వ అధ్యాయము. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ జోసెఫ్. యోసేపును గురించి. అన్నయ్యలు మోసం చేశారు, అన్నయ్యలు గుంటలో పడివేశారు, ఇంట్లో ఉన్నవారు వ్యతిరేకమయ్యారు, చాలా ప్రతికూల పరిస్థితులు మీకు అందరికీ తెలుసు. నీరు లేని గుంటలో పడేశారు. ఇష్మాయేలీలు కొనుక్కెళ్ళారు. దాసుడుగా అమ్మబడ్డాడు. పోతిఫర్ ఇంట్లో దాసునిగా చేరాడు. అక్కడ అన్యాయముగా చెరసాల్లోనికి పంపించబడ్డాడు. ఒకటి తర్వాత ఒకటి శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉంది. నౌ లిసన్, సీ దెర్ ఈస్ ఎ ఫూలిష్ థింగ్ హియర్. కొన్నిసార్లు కొంచెం పిచ్చి పనులు చేస్తారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే, నౌ లిసన్, దేవుడు నోవాహుకు చెప్పినప్పుడు నోవాహు దేవుని వలన కృప పొందాడు, కరెక్టే. ఇదిగో జలప్రళయం వస్తుంది, భూమి నాశనం చేయబోతుందని, నీవు ఓడని కట్టు, నిన్ను కాపాడుతానని చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆ జలప్రళయం రాకుండా ప్రార్థన చేస్తారు. యూ కెనాట్ ప్రే అగైన్స్ ద ఫ్లడ్. ప్రభా, నేను ప్రార్థిస్తున్నాను, నేను నీతిమంతుడిని, నేను లేకపోతే నిందారహితుడిని, నేను దేవునితో నడుచుచున్నవాడను, నేను యెహోవా వలన కృప పొందినవాడిని. సో నోవా డిడ్ నాట్ ప్రేడ్ అగైన్స్ ద ఫ్లడ్. జలప్రళయం వ్యతిరేకంగా ప్రార్థన చేయలేదు, కానీ ఆ జలప్రళయంలో దేవుడిచ్చిన మాటకు విధేయుడయ్యాడు. కమ్ ఆన్, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా 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 ప్రాముఖ్యం. నో కమింగ్ బ్యాక్ టు జోసెఫ్ అగైన్. నౌ ఇప్పుడు యోసెఫ్ దగ్గరికి వస్తే 39వ అధ్యాయం అని చెప్పే కదా, 20వ వచనం చదువుతున్నాను. అతన్ని పట్టుకొని 20వ వచనం చదువుతున్నాను. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి, the favor of the Lord. Now the Lord favored Joseph. He extended his loving kindness on the translation లో. అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. హల్లెలూయా. Even in the dungeon, even in the prison, even in the darkest time of your life, I'm telling you, God has prepared a platform for your promotion. నీ కటిక చీకటి సమయములో, నీ కష్ట సమయములో, నీ కన్నీటి సమయములో కూడా నీ అభివృద్ధి కొరకు దేవుడు స్థలమును సమయమును సిద్ధపరిచి ఉంచాడు.
మనుషులను సిద్ధపరిచాడు. సో నెంబర్ 1, ఫేవర్ ప్రొడ్యూసెస్ ప్రమోషన్. దయ నీకు అభివృద్ధిని కలుగు చేస్తుంది. కమాన్, హల్లెలూయా. ఫేవర్ ప్రొడ్యూసెస్ ప్రమోషన్. మీరు ఆ వచనాన్ని చూస్తే అక్కడ ఏమనుందంటే, చెరసాల నాయకునికి లేక చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షము కలిగెను. 22వ వచనము, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేశారో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. So the first benefit of the favor of God, when the favor of the Lord is upon you, the first benefit is get ready for promotion. నీవు వృద్ధి కొరకు సిద్ధపడు. కమాన్, హల్లెలూయా. ఏ మనుష్యుడు తీసుకురాలేని వృద్ధిని దేవుని కృప నీకు తీసుకొని రాగలుగుతుంది. ఏ మనుష్యుడు తీసుకురాలేని అభివృద్ధిని దేవుని దయ నీకు తీసుకొని రాగలుగుతుంది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎవరి అభిప్రాయములు సేకరించకుండా ఆయన దయ నీ పైన కనపడినప్పుడు నీవు ఉన్నతమైన స్థలమునకు వృద్ధి చేయబడతావు. హల్లెలూయా. Number two, నిర్గమకాండము 3వ అధ్యాయం. దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. నిర్గమకాండము 3వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 3. వారు ఐగుప్తులో నుంచి బయటికి రాబోతున్న సమయం ఇది. దేవుడు వారిని విడిపించబోతున్న సమయం. మోషే ద్వారా దేవుడు ఐగుప్తీయులకు లేక ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక మంచి మాట మీరు చూడండి. అక్కడ మీరు చూస్తే నేను 19వ వచనం నుండి చదువుతున్నాను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్మను పోనీయుడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేది. అటు తరువాత అతడు మిమ్మల్ని పంపివేయను. మరియు నేను ఈ జనుల ఎడల, మీ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పండి, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగ చేసేదను. ద ఫేవర్, ఎవ్రీవన్ షౌట్ ఫేవర్. కటాక్షము కలుగు చేసేది కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. హల్లెలూయా. Come on, loud hallelujah. Now favor produces restoration of everything that enemy has stolen. శత్రువుని యొద్ద నుంచి దొంగిలించిన ప్రతిదీ కూడా దేవుని దయ మరలా నీకు అనుగ్రహిస్తుంది. Now favor restores everything that enemy has stolen from you. సాతానుని యొద్ద నుంచి ఏమి దొంగిలించాడు? I don't know. What you have lost in life, what you have been suffering with in your life. నీ జీవితంలో సాతాను వల్ల కలిగిన నష్టం ఏదో నాకు తెలియదు కానీ when the favor of the Lord is upon you, దేవుని దయ నీ మీదకు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను, నీవు కోల్పోయిందంతా మరలా దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడు నీకు. Come on, loud hallelujah. Number 3, మూడవది ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. టర్న్ యువర్ బైబిల్స్ టు డ్యూటరానమీ చాప్టర్ 33. నేను ఎక్కువ చెప్పను, కొన్ని చెప్తానని చెప్పాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 33. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఐఎమ్ రీడింగ్ వర్స్ 23, 23వ వచనం చదువుతున్నాను. దయచేసి జాగ్రత్తగా మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. 33, 23 ఏమనుంది అక్కడ? 23వ వచనంలో, నఫ్తాలీని గూర్చిట్లనను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ, కింద బైబిల్లో సముద్ర ప్రాంతము అని అర్థం. అది పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. హల్లెలూయా. మీకు అందరికి అర్థమవటం, అందరం కలిసి చదువుదాం. ఓకే, అందరం కలిసి చదువుదాం. అందరం నాతోనే ఉంటే ఆమె చెప్పండి. ఐఎమ్ రీడింగ్ డ్యూటరానమీ చాప్టర్ 33 వర్స్ 23. 33, 23, 23 ఈజీ టు రిమెంబర్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23వ వచనము. రైట్, ఆమెన్. నఫ్తాలీని గూర్చి ఇట్లా నేను, అందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. అందుకని అందరం కలిసి చదువుదాం అన్న. 1, 2, 3 గో. రైట్. నఫ్తాలీని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెనల చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము. హల్లెలూయా. Now favor gives you the ability to produce increased assets. Now favor gives you the ability to produce increased assets. నేను మరలా చెప్తున్నాను, or I would say favor produces increased assets. నీవు అత్యధికమైన స్థలమును స్వాధీనపరచుకోవటానికి దేవుని కృప సహాయపడుతుంది. ఆమేన్. Come on, loud hallelujah.
One translation says real estate అని రాయబడింది. Come on, hallelujah. Are you all with me? Yes, this is church. I'm talking about real estate. Come on. See, believers should be the biggest landowners in the city. మీ ఆమెన్ బాల మీరు సరిగ్గా వినలేదు, మరలా చెప్తాను. Believers should be the biggest landowners in the city. You need to believe for that. భూమి అందున్న సమస్తము నావి అన్నాడు ఆయన. నేను మాట్లాడేది మీకు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ నమ్మిన వారికి ఆ విధంగా కలుగుతుంది. నమ్మిన వారు ఆ విధంగా దాన్ని అనుభవించగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. This should be your confession. Now I shall be the biggest landowner in the city. Come on. దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు, అన్యులు దాన్ని వాడుకుంటున్నారు. అందుకని అన్నాడు, పాపాత్ములు ఆ ఆస్తి నీతిమంతుల కొరకు దేవుడు దాచిపెట్టాడని. దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. పాస్టర్ గారు, మనం విశ్వాసులం కదా, మనకు ఆస్తి ఉండొచ్చా, మనకు స్థలాలు ఉండొచ్చా? నేను విశ్వాసనే. దేవుని కృపను బట్టి 24 సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని. ఐఎమ్ ఎ బిలీవర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ వాస్ బోర్న్ ఇన్ ఎ పాస్టర్స్ ఫ్యామిలీ. నథింగ్ రాంగ్. See, బైబిల్ ఈజ్ అగైన్స్ట్ గ్రీడ్. బైబిల్ ఈజ్ నాట్ అగైన్స్ట్ మనీ. ధనాపేక్షకు దేవుని వాక్యం వ్యతిరేకం. కానీ మీకు విషయం తెలుసా, గాడ్ గివ్స్ థింగ్స్ టు ఎంజాయ్. మీకు అవసరమైనవే కాదు, మీరు అనుభవించడానికి కూడా దేవుడు ఇస్తాడు. యు నో దాట్. అంత పెద్ద ఇల్లు ఎందుకు పాస్టర్ గారు, అన్ని కార్లు ఎందుకు పాస్టర్ గారు? లేకపోతే పాస్టర్ గారు కాదు, మీరు ఎవరన్నా అలా ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, ఐ మీన్ ఐ లవ్ టు ఎంజాయ్. దేవుడు అన్నాడు, డూ యూ వాంట్, ఐ విల్ గివ్. యూ వాంట్, ఐ విల్ గివ్. యూ బిలీవ్, ఐ గివ్. బట్ డోంట్ ఫర్గెట్ గాడ్. Don't forget to give him the glory. Amen. Hallelujah. Are you all with me? ఆయన మన అవసరతలే కాదు, మనము సుఖముగా అనుభవించుటకు కూడా ఆయన అనుగ్రహించి దేవుడై ఉన్నాడు. You want the scripture? 1 Timothy 6:17. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 1 Timothy chapter 6 verse 17. 1 Timothy chapter 6 verse 17. That's not in my notes, but somehow I came across. చదవమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు. ఒక నిమిషం, ఒక్క 2 సెకండ్లు వెయిట్ చేయి, అందరూ ఓపెన్ చేస్తారు. Maybe they will see. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. వారు యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ హియర్. 1 Timothy 6:7. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. హల్లెలూయా. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు సే? ధనము యందు నమ్మిక ఉంచొద్దు, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దు, ధనము చేత గర్విష్ఠులు కావద్దు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఈ దేవుడు ఏం చేస్తాడంట, మనము అక్కడ చూస్తే మీరేమన్నా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయ దేవుడు. హల్లెలూయా. He'll just not meet our needs, but he'll also give things for us to enjoy. Amen. Come on, hallelujah. Loud hallelujah. అందుకే నేను చెప్తున్నాను బిలీవర్స్ షుడ్ ఈట్ ద బెస్ట్, బిలీవర్స్ షుడ్ హ్యావ్ ద బెస్ట్. విశ్వాసులు శ్రేష్టమైనవి అనుభవించాలి, శ్రేష్టమైన భుజించాలి. నా మాట మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క శ్రేష్టమైన స్థలంలో నివసిస్తారు. ఒక ట్రాన్స్లేషన్ తెలుగు బైబిల్లో భూమి యొక్క శ్రేష్టమైనవి మీరు భుజిస్తారు అని. యూ షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. శ్రేష్టమైనవి అనుభవిస్తారు అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ద ప్రాబ్లమ్ విత్ ద బిలీవర్, విశ్వాసుల సమస్య ఏంటంటే దే డోంట్ వాక్ విత్ గాడ్. దేవునితో నడవట్ల. దే నాట్ ఒబీడియంట్. విధేయత చూపరు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వరు. దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వరు. Come on. And they always say, I'm busy. You cannot be too busy for God. దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోకూడదు. Come on. Are you all with me? మీరందరు నాతోనే ఉన్నారు కదా. Amen. So the favor, according to Deuteronomy 33:23, favor produces assets. It gives you favor to I'll just read what I have written. ఈ యొక్క ఫేవర్ ఏం చేస్తుందంటే it will produce assets. It produces increase in assets. It produces increased assets, especially in the area of real estate. Come on, hallelujah. Believe for that. నమ్మాలి మనం. Come on, hallelujah. And then ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను చెప్పట్లేదు. Okay, one
ఒక లాస్ట్ చెప్తాను. కీర్తన 44వ అధ్యాయము 44వ కీర్తన 44వ కీర్తన Psalm 44 and verse 3. కీర్తన 44వ కీర్తన 3వ వచనము. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచు కొనలేదు, వారు బాహువు వారికి జయమివ్వలేదు. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. 44వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. హల్లెలూయా. వారి ఖడ్గము కాదు, వారి బాహువు కాదు, వారు కలిగినవేవి కాదు, నీ కటాక్షము, నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతియే వారికి విజయమును కలుగజేసింది. సో ఫేవర్ ప్రొడ్యూసెస్ battles won which you won't even fight because God will fight them for you. నీవు పోరాడని యుద్ధములలో దేవుని కృప నీకు విజయమును కలుగజేస్తుంది. I will repeat what I said. Favor produces battles won which you won't even fight because God will fight them for you. Favor produces battles won which you won't even fight because God will fight them for you. నీవు కనీసం యుద్ధమే చేయని, నీవు అప్రత్యక్షంగా నిలబడి పోరాటమే చేయని యుద్ధములలో దేవుని దయ నీకు విజయమునిస్తుంది. ఎందుకని? ఆయన నీ కొరకు పోరాడుతున్నాడు గనక. నీ యుద్ధములు జరిగించేవాడు ఆయన. సో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవా ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎందుకని? నోవాహు నీతిమంతుడు. చెప్పాలి, నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. వర్క్ విత్ గాడ్. యాజ్ ద హోలీ స్పిరిట్ టు రిస్టోర్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. ఒకవేళ దేవునికి దూరం అయ్యేమో నాకు తెలీదు, ఒకవేళ దేవునికి కొంచెం నీ స్పిరిచువల్ వాక్లో కొంచెం స్లో అయ్యేవేమో, కమ్ బ్యాక్ టు హిస్ ప్రెజెన్స్, రిపెంట్, చేంజ్ యువర్ మైండ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. ఐఎమ్ టెలింగ్ యూ, మీ జీవితం దేవునికి అప్పగించుకోండి. యువర్ ఫెలోషిప్ అండ్ యువర్ ఒబీడియన్స్ విల్ పొజిషన్ యూ ఫర్ ఫేవర్. నీ సహవాసము, నీ విధేయత దేవుని దయ కొరకు మనలను స్థిరపరుస్తుంది. వన్స్ యు ఆర్ లొకేటెడ్ బై ఫేవర్, ఐఎమ్ టెలింగ్ యూ, దేవుని దయ చేత మీరు గుర్తించబడ్డారా? మీ శక్తి ప్రయాసలతో ఎంతవరకు మీరు పొందనిది దేవుడు తన కృప వల్ల మీకు అనుగ్రహిస్తాడు. 20 సంవత్సరాల లేబర్ దేవుడు 20 నిమిషాల్లో దాని ఫలమునివ్వగలడు. దట్స్ కాల్డ్ ఫేవర్. దట్స్ కాల్డ్ ఫేవర్. లుక్ ఎట్ జోసెఫ్. ఎవరు అనుకున్నారు? చెరసాల్లోకి వెళ్ళిపోతే చెరసాల నాయకుడు అయిపోయాడు. చెరసాలలో ఉన్న ఖైదీలందరికీ అధిపతి అయిపోయాడు. అండ్ అక్కడి నుంచి గాడ్ ప్రిపేర్డ్ ఎ వే టు ద థ్రోన్. ఫరో దగ్గరికి వెళ్ళటానికి దేవుడు మార్గమును కలుగు చేశాడు. సరే, కలభావం చెప్తే ఏదైనా బహుమానం ఇచ్చి వదిలేయాలా, కానీ ఫరోకి యోసేపు మీద దయ పుట్టినట్లుగా చేశాడు. యోసేపుని చూస్తున్నాడు, నువ్వే ఈ దేశానికి అధిపతిగా ఉండన్నాడు. క్యాన్ ఎ స్లేవ్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్? క్యాన్ ఎ స్లేవ్ బికమ్ ద రూలర్ ఆఫ్ ఎ నేషన్? నిన్న ఫ్రైడే దగ్గర వాక్యం చెప్పింది, ఫ్రమ్ గ్రాస్ హోపర్ టు ఎన్ ఈగల్. మిడత నుంచి పక్షిరాజుగా దేవుడు మార్చాడని. Come on, hallelujah. But you are blessed today. Come on, let's give some praise in this place. Clap your hands and praise Jesus. ఈ వారమంతా నా ఒక పాట నా మైండ్లో రన్ అవుతా ఉంది. ఐ వాంట్ టు సింగ్ దట్ సాంగ్. జస్ట్ వన్ లైన్. నా ఫ్యామిలీ, చిన్నప్పుడు మా ఫ్యామిలీ ప్రేయర్లో పాడుకున్న పాట. దిస్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ జస్ట్ లుక్ టు ద లార్డ్. ఆదరను జడియను నా యేసు నాతో నుండగా. చెప్దాం. ఆదరను జడియను నా యేసు నాతో నుండగా, గాఢాంధకారములో నేనా
గాఢాంధకారములో నే నడచిన వేళలలో కంటి పాప వలె నన్ను విడువక కాపాడుము. కంటి పాప వలె నన్ను విడువక కాపాడుము. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను. ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదను. జడను జడియను నా యేసు నాతో ఉండగా. జడియను జడియను బెదరను బెదరను నా యేసు నాతో. వన్స్ అగైన్ జడియను బెదరను జడియను అందరూ బెదరను నా యేసు నాతో ఉండగా. కమ్ ఆన్. జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. ప్రభువా, జల ప్రవాహములో లోకమంతా నాశనమైపోతున్నప్పుడు నీ దాసుడైన నోవాహుకు నీ నిబంధనను స్థిరపరిచి ఏదైతే లోకమునకు నాశనమును కలుగు చేసిందో దాని చేతనే నోవాహును రక్షించావు నాయన. మాకు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, మాకు ఎదురయ్యే కన్నీటి పరిస్థితులు, మేము ఎదుర్కొనే ఛాలెంజెస్, వీటన్నిటి మధ్యలో నీవు మాతో ఉన్నావన్న ధైర్యం, నీ కృప మా మీద ఉన్నదన్న ధైర్యం, మీ దయ మా పైన ఉన్నదన్న ఒక భరోసా, వాటి చేత మా ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరిగెత్తటానికి కావలసిన కృపను అనుగ్రహించండి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థన. I don't know what they are going through, but I pray that your hand be upon them. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. Come on, once again clap your hands and praise Jesus. Hallelujah.